బర్త్ ని కంట్రోల్ చేయొద్దు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. మీ ఆదాయం సరిపోదో, లేదంటే మేము బాగా సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాము, మాకు ఇవాళ రేపు ఖర్చులు ఎక్కువ, ఎక్కడికక్కడే ఉంది. మీకు తగ్గట్టుగా మీరు ఖర్చుల్ని ప్లాన్ చేసుకోండి. మిగతావన్నీ మానేయండి. ఆ సిగరెట్లు, మందులు, పబ్బులు, గబ్బులు ఏవేవో అవన్నీ మానేయండి. మానేసి అక్కడ పెట్టిన డబ్బుల్ని కుటుంబానికి పెట్టుకోండి. మంచి కుటుంబం ఉంటుంది. ఒక ఫ్యామిలీతో, భర్తతో, పిల్లలతో వెళ్ళిన గౌరవము సోలోగా వెడితే ఉంటదా? అది అంటారు. ఆమె అనరు, వాడు అంటారు, ఆయన అనరు కదా. ఆ ఫ్లేవర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. ఇక డెత్ రేట్ల దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని కూడా తగ్గించేదే యూత్ చేతిలో ఉంది. పేరెంట్స్ ఎంతవరకు చెప్పగలుగుతారు? ప్రతిసారి మీ వెనక రాలేరు కదా. కాబట్టి దేన్నైనా తట్టుకునే శక్తి మీకుంది, కానీ మీ శక్తిని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎవరో చెప్పిన ఫ్రెండ్ చెప్పిన మాటకు లోబడుతున్నారు. ఆ ఫ్రెండ్ నిజమైన ఫ్రెండేనా? 100 మంది చెడ్డ స్నేహితుల కన్నా ఒక్క మంచి స్నేహితుడు ఉంటే సరిపోతుందిగా. మీ జీవితాన్ని చక్కదిద్దే ఫ్రెండ్స్ ని ఫస్ట్ ఎంచుకోండి. ప్రతి దానికి బలహీన పడకండి, స్ట్రాంగ్ గా నిలదొక్కండి. ఇలాంటివన్నీ చేస్తే బర్త్ రేటు జుప్పని పెరిగిపోతుంది, డెత్ రేటు డౌన్ అయిపోతుంది. మీ యూత్ చేతిలోనే ఉంది ప్రతిదీ. మీరే సాధించగలరు, సాధించాలి. నేను ఈ ముఖంగా చెప్తున్నాను. నెక్స్ట్ 2035 వచ్చేటప్పటికి మన బర్త్ రేటు పెరగాలి, డెత్ రేటు డౌన్ అయిపోవాలి.